ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమి భయంతో కాంగ్రెస్ దౌర్జన్యాలకు దిగింది. ఆ పార్టీ రౌడీజం తారా స్థాయికి చేరింది. నిసిగ్గుగా దొంగ ఓట్లతో గట్టెక్కేందుకు కుట్రలు చేసింది. ముఖ్యంగా యూసుఫ్గూడలో పెద్ద ఎత్తున దొంగ ఓట్లు పడ్డాయి. ఫేక్ ఓట్లను వేస్తున్న యువకులను బీఆర్ఎస్ నేతలు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అయినా పోలీసులు మాత్రం స్పందించలేదు. ఈసీ అధికారులు చోద్యం చూస్తూ సైలెంట్ అయిపోయారు. ఇక గులాబీ నేతలు ఈ దొంగ ఓట్లను అడ్డుకునేందుకు పైగా పోలీసులు ఈసీ అధికారులే వారికి వంతపడారు. పైగా ప్రశ్నించిన బీఆర్ఎస్ నేతలపైనే ఖాకీలు దౌర్జన్యానికి దిగారు. జులూం ప్రదర్శిస్తూ వాగ్వాదానికి దిగారు. గూలాబీ నేతలను నెట్టివేస్తూ కాంగ్రెస్ అరాచకాలకు మద్దతు పలికారు. కాంగ్రెస్ గూండాయిజం మితిమీరిన నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ కన్నీళ్లు పెట్టుకున్నారు. రైట్, దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లివిల్ ఫోన్ లైన్లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. లివిల్, చెప్పండి. మనం చూస్తున్నాము యూసుఫ్గూడ దొంగ ఓట్లు వేయిస్తున్నారని మనం అడిగేసరికి పోలీసులు మనపైనే జులుం ప్రదర్శిస్తున్నారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి లివిల్? ఇవాళ జుబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగలేదు, జుబ్లీహిల్స్ లో రణరంగం జరిగిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇవాళ జుబ్లీహిల్స్ లో ఒక యుద్ధ వాతావరణాన్ని తలపించేలా ఎన్నికల నిర్వహణ చేసింది ఎన్నికల సంఘం. దానికి పూర్తిగా పోలీసులు మౌన పోరాటం చేసిందని చెప్పుకోవచ్చు. డీసీపీ నుంచి మొదలు పెడితే కింద హోంగార్డ్ వరకు కూడా కాంగ్రెస్ కార్యకర్తలకు అడుగడుగున అండగా ఉన్న పరిస్థితి ఇవాళ జుబ్లీహిల్స్ నియోజకవర్గ వ్యాప్తంగా చూడవచ్చు. ఎక్కడ చూసినా జుబ్లీహిల్స్ నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తల్లాగా, కండువా లేని కాంగ్రెస్ కార్యకర్తల్లాగా పోలీసులు వివరించిన తీరు దీనికి అర్థం పడుతుంది. ఇవాళ పూర్తిగా జుబ్లీహిల్స్ అంతా కూడా ఒక రణరంగాన్ని తలపించే, ఒక యుద్ధ వాతావరణం తలపించేలా ఉంది. పూర్తిగా ఇవాళ ఎన్నికలను చేతులెత్తేసింది, ఎన్నికల నిర్వహణలో చేతులెత్తేసింది ఎన్నికల సంఘం. దానికి పోలీసులు కూడా సహకరించారు. అయితే మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ అనేక ఆరోపణలు చేస్తుంది. ప్రధానంగా ఎన్నికలకు సంబంధించిన దొంగ ఓట్ల నమోదు అనేది చేసుకున్నారు. దాదాపు 60 వరకు దొంగ ఓట్లు నమోదు చేయించారు. దొంగ ఓట్లు వేసే ఆస్కారం ఉంది, చర్యలు అంటూ కూడా పదే పదే బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేసింది. అయినా కూడా ఎలక్షన్ కమిషన్ కావచ్చు, ఇటు పోలీస్ అధికారులు ఎడచెవి పరిచయం పెట్టిన పరిస్థితి వాళ్ళ జుబ్లీహిల్స్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ముగిసే వరకు కూడా పోలీసులు పూర్తిగా అధికార పార్టీకి అభ్యర్థి నవీన్ యాదవ్ కు వినికినిపిస్తుంది, చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే నవీన్ యాదవ్ కూతపెట్టు దూరంలో 2 ఫంక్షన్ హాల్ అద్దెకు తీసుకున్నారు. అద్దెకు తీసుకున్న ఫంక్షన్ హాల్లో పూర్తిగా దొంగ ఓటర్లు అంతా కూడా దాచిపెట్టారు. సమయం కాగానే తీసుకొచ్చి వాళ్ళ ఓటర్లు వేయించే ఆస్కారం ఉందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పసిగట్టుకుని అక్కడికి వచ్చి అక్కడ వాటిని చూపించాలి, లేదంటే వాళ్ళ లోపల నుంచి బయటకు రాకుండా లాక్ చేయాలంటే అక్కడ కూడా పోలీసులంతా పూర్తిగా అధికార పార్టీ అభ్యర్థికి మద్దతు తెలిపి వారిని అక్కడే ఉంచి బీఆర్ఎస్ నేతల పైన దాడులు చేసిన దయనీయమైన స్థితి ఇవాళ జుబ్లీహిల్స్ నియోజకవర్గ వ్యాప్తంగా చూస్తున్నాం. ప్రధానంగా ఇవాళ జుబ్లీహిల్స్ ఎన్నికల్లో సైడ్ గానే పోలీసులు వివరించారు. ఎన్నికలంటే పారదర్శకంగా జరగాలి, ప్రజాస్వామ్యయుతంగా జరగాలి, స్వేచ్ఛయుత వాతావరణంలో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి. కానీ ఇవన్నీ ఏం పట్టనట్టు ఇవాళ ఓటర్లంతా కూడా ఉదయం నుంచి కూడా ఒక యుద్ధ వాతావరణం తలపించేలా యుద్ధ భూమిలో ఓట్లేసే విధంగా ఇవాళ ఈ పోలీస్ అధికారులు వివరించిన తీరు కనిపిస్తుంది. ఇవాళ బోరబండ నుంచి మొదలు పెట్టుకుంటే షేక్పేట నుంచి అన్ని డివిజన్లో కూడా ఇదే తీరుంది. ఎక్కడ కూడా పోలింగ్ ఏజెంట్ల పైన దౌర్జన్యం, మీడియా పైన దౌర్జన్యం, బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్న ఎవరిపైన దౌర్జన్యం లేదంటే ఇవాళ తటస్థమైన ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నాం, దేశంలో ప్రజాస్వామ్యం కల్పించిన వస్తే కూడా ఓటర్లను కూడా ఇలా పోలీసులు కూడా భయభ్రాంతులకు గురి చేసి ఓటు వేయకపోతే మంచిగా ఉండదని బెదిరించిన దాఖలాలు ఇవాళ కొక్కొల్లలుగా జుబ్లీహిల్స్ నియోజకవర్గ వ్యాప్తంగా చూడొచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే దొంగ ఓట్లను ఎట్టి పరిస్థితిలో వేయనిచ్చేయలేదు, మేము దొంగ ఓట్లను ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుంటాం అని ఇవాళ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఒక అడుగు ముందుకేసి ఫంక్షన్ హాల్ ముందుకు వస్తే అక్కడ అభ్యర్థి పైన దురుసుగా ప్రవర్తించారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సునీత గోపి ఒక మహిళా అభ్యర్థి భర్తను కోల్పోయిన దుఃఖంలో ఉన్న మహిళా అభ్యర్థి చూపించి నానా బూతులు తిట్టి వాళ్ళ కూతుర్లు, చిన్న కూతుర్లు ఉన్నారు, వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యుల పైన కూడా ఇవాళ నానా యాగి చేసింది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సంబంధించిన రౌడీ మూకలు. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఫంక్షన్ హాల్ అంతా కూడా ఒక యుద్ధ వాతావరణం తలపించేలా చేశారు. అక్కడ ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ నిరసన వ్యక్తం చేస్తుంటే మరోవైపు అక్కడ ఉన్న దొంగ ఓటర్లంతా కూడా దారి మళ్లించేందుకు పోలీసులు ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే అటు బీఆర్ఎస్ నాయకులకు ఇటు పోలీసులకు పెద్ద యుద్ధ వాతావరణం నెలకొంది. పోలీసులు ఒక్కసారిగా
చాలా మంది బీఆర్ఎస్ నాయకులకు దెబ్బలు తాకాయి. చాలా మందికి దాడుల్లో స్పృహ తప్పి కోల్పోయి ఎమ్మెల్యే పెద్ద స్టేషన్ రెడ్డిని చూడకుండా కూడా అతనిపై విరుచుకుపడ్డారు. ఒక్కసారిగా కింద పడడంతో అతని కాలికి గాయమైంది. పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు, ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆ ఎమ్మెల్సీనే ఆ పదవికి అర్థం లేకుండా కూడా ఇవాళ పోలీసులు వివరించారు. ఆ ఎమ్మెల్సీని పట్టుకొని ఇష్టం ఉన్నట్టు మాట్లాడారు. అభ్యర్థి పైన చెప్పులను చూపిస్తూ దాడి చేసే ప్రయత్నం చేశారు. ఇటు వజ్రాజి రవిచంద్ర రాజ్యసభ ఎంపీ ఉన్నాడు. అతన్ని కూడా ఆ రాజ్యసభ ఎంపీ కాదు, రాజ్యసభకు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఫ్లోర్ లీడరు. అలాంటి వ్యక్తి పైన కూడా పోలీసులు గల్లా పట్టుకొని ఇష్టమున్న తరకాలో వివరించారు. ఇష్టం ఉన్నట్లు వివరించిన తీరు ఇవాళ ఇక్కడ జరిగిన ఎన్నికల రణరంగానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి కూడా డిప్యూటీ సీఎం నుంచి మొదలు పెడితే కార్పొరేటర్ వరకు కూడా ఇవాళ జూబ్లీహిల్స్ లోనే ఉండి వాళ్ళంతా కూడా నాన్ లోకల్స్ స్థానికేతరులు వాళ్ళంతా కూడా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఉండి ఓట్లను ప్రభావితం చేసే విధంగా వివరించారు. చివరకు ఎంతకు దిగజారంటే ఒక పోలింగ్ ఏజెంట్ లా కూర్చుండి ఎమ్మెల్యేలు ఓటర్లకు డబ్బులు పంపిణీ చేసిరంటే వారి ఓటమికి ఇదే సూచిక, వారి ఓటమికి ఇదే నిదర్శనం అని చెప్పక తప్పదు. ఈ నేపథ్యంలోనే కుట్రలకు ప్లాన్ చేశారు. ఆ కుట్రలని భగ్నం కావడంతో పోలీసులు అరాచకం చేశారు. పోలీసులు కూడా ఇందులో భాగస్వాములు అయ్యారు. కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రజాస్వామ్యాన్ని పోలీసులు వివరించిన తీరు కనిపిస్తుంది. ప్రజాస్వామ్యానికి ఇవాళ ఒక చీకటి రోజుగా బీఆర్ఎస్ పార్టీ అభివర్ణిస్తుంది. ఇవాళ స్వేచ్ఛగా వేసుకునే ఓటును భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఓటు వినియోగించుకునేలా చేశారు. ఇలా ఒక బిడ్డని చూడకుండా, ఒక మహిళని చూడకుండా ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థిపై నానా బూతులు తిడుతూ నానా యాగి చేశారు. బీఆర్ఎస్ పార్టీపై, అభ్యర్థిపై, మహిళా అభ్యర్థి కుటుంబంపై కూడా ఇవాళ దాడికి పాల్పడ్డారు. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఒక ఆకురవుడికి టికెట్ ఇచ్చిందని చెప్పేసి చెప్పిన మాటలు ఇవాళ అక్షరాల నిజమైనవి అని చెప్పేసి కూడా ఇవాళ రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. సో స్వయాన తన తండ్రి రౌడీ షీటరు, మీరు బైండ్ ఓవర్ చేయాలని చెప్పేసి పోలీసులు చెప్పి బైండ్ ఓవర్ తీసుకుంటే ఇవాళ అలాంటి రౌడీ షీటర్ కూడా ఇలా వజ్రాజి రవిచంద్ర ఎంపీ పైకి దాడికి వచ్చారు. అంటే ప్రజాస్వామ్యంలో ఓటు ఎక్కువ వేసుకోవడానికి ఆస్కారం లేదు, కానీ రౌడీలకు ఆస్కారం ఉందా అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించింది. పూర్తిగా ఇవాళ ఒక చీకటి రోజుగా దీన్ని అభివర్ణిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏదేమైనప్పటికీ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఇలా ఎన్నికలు జరగలే, రణరంగం జరిగింది. ఇవాళ పోలింగ్ జరగలేదు, ఒక యుద్ధం జరిగింది. ఇవాళ ఒక అమాయకమైన ఆడబిడ్డపై దాడికి యత్నించారు. ఆ దాడి విఫలం కావడంతో నానా యాగి చేసింది. వారికి పోలీసులు, ఎన్నికల అధికారులు పూర్తిగా వివరించారు. ఇప్పటికైనా ఒక్క యాక్షన్ లేదు. వందల సంఖ్యలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదులు చేసింది. ఏ ఒక్క ఫిర్యాదు పైన కూడా ఇవాళ సమాధానం చెప్పడానికి లేదు. ఖచ్చితంగా ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల పైన కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఇలా స్పందించాల్సిన అవసరం అయితే ఎన్నికలు జరగలేదు. జూబ్లీహిల్స్ లో ఇవాళ రౌడీ మూకల దాడులు జరిగాయి. జూబ్లీహిల్స్ లో ఇవాళ రౌడీల బెదిరింపులు జరిగాయి అని మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. నిఖత్, లివిల్ చెప్పండి, ప్రశాంతంగా ఉండే తెలంగాణలో పెను అలజడి సృష్టించింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ మీద అరాచక సంస్కృతిని రుద్దుతుంది కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ స్వరాష్ట్రాన్ని సాధించిన బీఆర్ఎస్ పార్టీ 2014లో అధికారంలోకి వచ్చింది. 2014 నుంచి 2003 నవంబర్ వరకు కూడా రాష్ట్రంలో అధికారంలో ఉంది. రాష్ట్రంలో అనేక ఉప ఎన్నికలు వచ్చాయి, అనేక ఎన్నికలు వచ్చాయి. ఏనాడు కూడా ఇలాంటి దుర్ఘటనలు, ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు, ఇలాంటి దాడులు జరగలేదు. కాంగ్రెస్ పార్టీ వచ్చి కేవలం 2 సంవత్సరాలు అవుతుంది. ఇది రెండో బై ఎలక్షన్. ఈ బై ఎలక్షన్ నేపథ్యంలో ఎక్కడ చూసినా దాడులు, ప్రతి దాడులు తప్ప ఇంకా చేసేది ఏం లేదు. మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తూనే ఉంది, ఒక రౌడీకి ఒక జరుగుతున్న పోరాటం ఇది. అలాంటి ఆడబిడ్డపై ఇష్టం వచ్చినట్టు ప్రేలాపన చేస్తే ఊరుకునే లేదని చెప్పింది. అందుకు అనుగుణంగానే మొట్టమొదటిసారిగానే మంత్రులు ఒక మహిళని చూడకుండా, ఆమె తన భర్త చనిపోతే పుట్టడు దుఃఖంలో ఉన్న మహిళపై వాళ్ళు ఆనాడు చెవాకులు పేల్చారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు, ఒక అవహేళన చేసి మాట్లాడారు. అలాంటి మహిళ పోటీలో ఉంటే వాళ్ళకు వచ్చిన భయం ఏంటని కూడా ఆనాడు ప్రశ్నించారు. అదే మహిళ ఇవాళ ఎన్నికల బరిలో ఉంటే ఓర్చుకోలేని దుస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది. పూర్తిగా రౌడీల చేతుల్లోకి పాలన వెళ్ళింది. ఒక ఉప ఎన్నిక కోసం ఇంత దిగజారుతారా అని చెప్పేసి కూడా రాజకీయ నాయకులంతా కూడా ఇవాళ ప్రశ్నిస్తున్నారు. రాజకీయంలో గెలుపోవటములు సహజం, కానీ దాడులు కరెక్ట్ కాదు అంటూ కూడా ఇవాళ రాజకీయ నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ వ్యవస్థ, పోలీసు వ్యవస్థ అంతా కూడా పనిచేసింది. కండువ కప్పుకొని కాంగ్రెస్ నాయకుల్లో ఇవాళ పోలీసులు వివరించారని చెప్పేసి కూడా తెలుస్తుంది. గత 22 నెలలలో రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ కూడా పూర్తిగా దెబ్బతింది. కానీ ఆ ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి పోలీసులు ఇవాళ ఒక రౌడీకి సపోర్ట్ చేశారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా పోలీసులు ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువను తెలుసుకోవాలి. ఓటును
ఓటు విలువ ఎంతో గొప్పది. ఓటు ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కూనికేసే విధంగా ఇవాళ ఈ కాంగ్రెస్ కార్యకర్తలు ఇటు పోలీసులు వివరించారని చెప్పేసి చెప్తున్నారు. పూర్తిగా రౌడీ రాజ్యంగా ఇవాళ జుబ్లీహిల్స్ నియోజకవర్గం మారింది. నిఖత్. రైట్, థ్యాంక్ యూ లివిల్.